మ్యామ్ చాలామంది షుగర్ మంచిది కాదు, జాగరీ మంచిది, బెల్లం మంచిది అంటారు. బెల్లంలో కూడా మాకు ఇంకో డౌట్ కూడా ఉంది, ఇది తాటి బెల్లమా మామూలు బెల్లమా అని. అసలు ఇవన్నీ ఎలా కరెక్టేనా? అసలు షుగర్ మంచిది కాదు, ఇవెలా మంచివి అవుతాయి? రెండు స్వీటే కదా. సో మనం టెక్నికల్గా చూస్తే షుగర్లో జాగరీలో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కిలో క్యాలరీస్ ఉంటాయి. కాకపోతే మనకి జాగరీలో కొద్దిపాటి న్యూట్రియంట్స్ దొరుకుతాయి అన్నమాట, చాలా తక్కువ. అట్లా అని చెప్పి షుగర్ కంటే జాగరీ మంచిదని ఎక్కువ వేసేసుకుంటూ ఉంటాం. అది కూడా మనము తప్పు చేస్తున్నాము. జాగరీ కాకుండా మీకు స్వీట్నర్ కావాలనంటే, స్వీట్గా ఉండాలంటే రైజిన్స్ లేదు డేట్స్ తీసుకోవడము, ఇది ఆల్టర్నేటివ్స్ అన్నమాట. ఏదైనా జ్యూస్ కానీ ఇట్లా చేసుకునేటప్పుడు స్వీట్నెస్ కోసం ఇవి యాడ్ చేసుకుంటే బెటర్. అయితే పంచదారతో ఈక్వల్ కానీ ఇవన్నీ కూడా మంచివి కాదనే చెప్పాలి. అంతే అంతే, కొద్దిపాటి న్యూట్రియంట్స్ దొరుకుతాయి. ఆ కొంచెం దొరుకుతాయని మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనకి ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఈక్వల్ క్యాలరీస్ ఉంటాయి. ఈక్వల్ క్యాలరీస్ ఉంటాయి షుగర్లో కానీ జాగరీలో కానీ. అయితే ఇప్పుడు షుగర్, జాగరీ ఇవి ఒక కాన్సెప్ట్. మరి జాగరీలో కూడా టైప్స్ ఉన్నాయి కదా, తాటి బెల్లం అంటున్నారు, అది కరెక్ట్, అది మంచిదేనా? ఈ మధ్య అది ఎక్కువ వాడుతుంది. దాంట్లో కూడా మనకి ఈక్వల్ క్యాలరీసే ఉంటాయి. ఏదైనా కూడా మనం మోడరేషన్లో తీసుకోవాలి, మోడరేషన్లో తీసుకుంటే బెటర్. అండ్ ఆ తాటి బెల్లం కరెక్ట్గా మనకి దొరుకుతుందా, ఆర్గానిక్గా దొరుకుతుందా, దాంట్లో ఏమి ఇంక్లూడ్ చేశారు. సో మంచిది అనగానే లేకపోతే ఆర్గానిక్ అనగానే మనము వెళ్ళిపోయి కొనేసుకొని ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము. సో దాంట్లో ఏ అడల్టరేషన్ లేకుండా ఉందా, కెమికల్స్ లేకుండా ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఏదైనా కానీ ఇలా వచ్చినవన్నీ న్యాచురల్గా వచ్చినవి కాదు కాబట్టి లిమిట్లో తీసుకుంటే మంచిది. న్యాచురల్గా స్వీట్నెస్ ఉండే రేజిన్స్, ఇవి డేట్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బెటర్. లేదు అని అంటే మనకి ఇప్పుడు కొత్తగా మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ అని వస్తుంది, అది కూడా మనకి డయాబెటీస్ వాళ్ళకి తీసుకుంటే మంచిదే. అదేంటి మ్యామ్, ఫ్రూటా? మాంక్ ఫ్రూట్ అంటారు, మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ అని కొత్తగా మార్కెట్లోకి వస్తుంది. చాలా రీసెర్చర్స్ చేశారనమాట, దిస్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అని చెప్పి. అంటే మనకి ఇప్పుడు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అని, షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ వస్తున్నాయి, దాని మీద దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని అంటాము. ఓకే, ఇప్పుడు మీరు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అన్నారు కదా, అవి కరెక్టేనా? పోనీ అది కూడా కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు మార్కెట్లో చూస్తే చాలా ఐటమ్స్ మీద షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని, లేకపోతే షుగర్ ఫ్రీ ఇంకొకటి ఐస్ క్రీమ్స్ లో కూడా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా మన ఫుడ్ ఇండస్ట్రీ చేస్తున్న జిమిక్స్ అనొచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు, బిజినెస్ అనొచ్చు. సో ఇప్పుడు మనము ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోకి వెళ్తే మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ ఇంగ్రీడియంటే మాల్టోజ్ అని, డెక్స్ట్రిన్ అని, ఇట్లాగా రకరకాల కార్న్ సిరప్ అని, ఇట్లా రకరకాల నేమ్స్తో షుగర్స్ ఇంక్లూడ్ చేసి ఉంటారు. సో అది మనకి తెలియకుండా మనము ఇది షుగర్ ఫ్రీ, మనకి మంచిది కదా అనుకుంటాం, మనం పిల్లలకి ఇస్తుంటాము, ఇంట్లో డయాబెటీస్ పేషెంట్స్కి ఇస్తూ ఉంటాము. సో ఇట్లాంటివి అసలు ఫస్ట్ అవాయిడ్ చేయాలి. 1 టీ స్పూన్ ఆఫ్ ఇంట్లో ఉండే షుగర్ తీసుకున్నా పర్లేదు, బట్ మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ బిస్కెట్స్, షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ని మనం అవాయిడ్ చేయాలి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.